హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు నేను షార్ట్స్ ఎలా వైరల్ చేయాలో నేను చూపిస్తాను. ఎందుకంటే నా ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను, అలా వైరల్ అయింది కూడా, మళ్ళీ మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చింది. మళ్ళీ షార్ట్స్ లో మ్యూజిక్ వచ్చేసి మనము యూజ్ చేయకూడదు. మ్యూజిక్ యూజ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసి డిమానిటైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో యూట్యూబ్ లో షార్ట్స్ ని ఇలా అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా 500, 1000, 2000, 3000 వ్యూస్ ఇలా వస్తూ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ 200 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో. కానీ ఒక మ్యూజిక్ కాపీరైట్ క్లెయిమ్ వల్ల ఏం వీడియో అనేసి నాకు తెలియకపోవడం వల్ల నేను డిలీట్ చేయాల్సి వచ్చింది అన్ని వీడియోస్. సో అన్ని మళ్ళీ కొత్తగా నేను షార్ట్స్ పెడుతున్నా. నాకు 1500, 2000 అలా వ్యూస్ వచ్చేస్తుంది నాకు. సో అదే టిప్స్ మీకు నేను షేర్ చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయకపోతే మన వీడియోస్ అనేది యూట్యూబ్ రికమెండ్ చేయదు. ఈ వీడియోని ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. టైం వేస్ట్ చేయకుండా నేను షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తానో దానిని మీకు చూపిస్తున్నాను, రండి చూద్దాం. నేను ఇప్పుడు డైరెక్ట్ ఛానల్ నుంచి ఓపెన్ చేస్తున్నా. యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక సర్ఫేస్ కనిపిస్తుంది. ఇందులో ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి వీడియో, షార్ట్స్, మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ లేదంటే లైవ్ అని ఉంటుంది. అందుట్లో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు షార్ట్ చూస్ చేసుకుంటున్నాను. షార్ట్ లో వచ్చేసి కెమెరా ఉంటుంది. కెమెరాతో పాటు మనకి లైబ్రరీ కూడా ఓపెన్ అవుతుంది. లైబ్రరీ ఓపెన్ చేసేసి మనకి ఏ వీడియో కావాలో ఆ వీడియోని చూస్ చేసేసుకుని ఓపెన్ చేస్తే ఇలా మనకి నచ్చే వీడియోని ఇలా జస్ట్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసి చాలు ఇలా అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ చేసేసి ఇక్కడ వచ్చేసి ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అయ్యగానే మనకి టైటిల్ కావాలంటే, వాయిస్ ఓవర్ కావాలంటే చేసుకోవచ్చు. అది అయిపోయాక జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మన వీడియో అనేది ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఏది కావాలో టైటిల్ ఇచ్చేస్తే ఇలా మనకి కావాల్సిన టైటిల్ ఇచ్చేసుకోండి. గుర్తుంచుకోండి, ఆల్వేస్ విజిబిలిటీ అనేది అన్లిస్ట్ లో ఉంచాలి. దాంతోపాటు ఆడియన్స్ సెలెక్షన్ వచ్చేసి ఎప్పుడు చూసినా నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ అనే ఉంచుకోవాలి. మీరు కిడ్స్ కోసం చేస్తుంటే ఎస్ కిడ్స్, మేడ్ ఫర్ కిడ్స్ అనేసి ఉంచుకోవాలి. నేను కిడ్స్ చేస్తున్నాను కాబట్టి ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్ అనేసి పెడుతున్నాను. నెక్స్ట్ అప్లోడ్ అయ్యేంత వరకు మనము అన్లిస్ట్ లో ఉంచుకోవాలి. తర్వాత మనము షార్ట్ అప్లోడ్ పెట్టుకోవచ్చు. లేదంటే మనకి అదంతా అయిపోయాక షెడ్యూల్ ఉంటుంది టైము. ఇక్కడ వచ్చేసి మీకు ఇప్పుడు వద్దు, రేపు వీడియో పోస్ట్ చేయాలని ఉంటే, మీకు పోస్ట్ చేయడానికి టైం లేదంటే జస్ట్ ఇలా షెడ్యూల్ చేసేసి మనకి టైం, ఏ టైం కావాలి, డేట్ కావాలి, ఓకే కొట్టేసి 3 o'clock 4 o'clock ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఓకే కొట్టేస్తే అది షెడ్యూల్ అయిపోతుంది. నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ కొట్టేస్తే అప్లోడ్ అయిపోతుంది. సో ఇలా సింపుల్గా ఈజీగా అప్లోడ్ చేసేస్తే ఇమ్మీడియట్గా మనము నెక్స్ట్ వైటీ స్టూడియోకి వెళ్ళేసి అదే వీడియో మనము వైటీ స్టూడియోకి వస్తే చూడండి, నాది షార్ట్స్ చాలా వీడియోస్ అన్నిటికీ 500 మీద వచ్చేస్తాయి. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోయి షార్ట్స్ ఏమైనా ఎడిట్ కావాలంటే, ఎక్స్ట్రా ఎడిట్ ఏమైనా కావాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. క్వాలిటీ చూడండి, నేను డైరెక్ట్ అప్లోడ్ చేయడం వల్ల ఎస్టీ అని వచ్చింది. మళ్ళీ రిస్ట్రిక్ట్ వచ్చేసి మేడ్ ఫర్ కిడ్స్ అని వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నేను కావాలంటే ట్యాగ్స్లు కూడా ఇచ్చుకుంటాను. నాకు ట్యాగ్స్ వచ్చేసి వైటీ షార్ట్స్ ఫీడ్ కాబట్టి నేను షార్ట్స్ ఫీడ్ లేదా షార్ట్స్ వీడియో అనేసి పెట్టేస్తే నెక్స్ట్ సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. డిస్క్రిప్షన్ కావాలన్నా కూడా మళ్ళీ ఎడిట్ అనేసి ఆప్షన్ నొక్కేసి ఇదే సేమ్ కాపీ కొట్టేసి ఇక్కడ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి పేస్ట్ కొట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ ట్యాగ్స్ కూడా కావాలంటే సేమ్ అలానే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ట్యాగ్స్ ఇక్కడ వచ్చేసి విన్నమ్మ ప్లేయింగ్ జస్ట్ ఇలా ఎంటర్ కొడితే ట్యాగ్లో వచ్చేస్తుంది. దాంతోపాటు నేను ఛానల్ పేజ్ కూడా ఇచ్చేస్తాను, చికాగో పిల్ల అనేసి. సో ఇలా ఒక 2-3 ట్యాగులు ఇచ్చేసి ఇక్కడ కావాలన్నా మనం ఇచ్చుకోవచ్చు. షార్ట్స్ చికాగో #చికాగో పిల్ల అనేసి టైప్ చేస్తే చికాగో పిల్ల
అదే యాడ్ అయిపోతుంది. తర్వాత సేవ్ కొట్టేస్తే అయిపోతుంది. సో లేదంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పబ్లిక్ చేయొచ్చు. ఇప్పుడు కావాలంటే మనము పబ్లిక్ చేసుకొచ్చుకోవచ్చు. జస్ట్ ఇలా విజిబిలిటీకి వెళ్ళిపోయి పబ్లిష్ నౌ అని కొట్టేస్తే పబ్లిష్ అయిపోద్ది. సో చూసారు కదా, ఇలా ఇప్పుడు పబ్లిష్ ఇచ్చాను, పబ్లిష్ అయిపోయింది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త